కనిపించదే. ఇప్పుడే వస్తానందే. వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది. బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరూ చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికీ బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిల్చోండి. చాలా బాగుంది. అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి. బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వు లాంటి పసుపు రంగు. బంతి పువ్వు లాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి. పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకుల లాంటి పచ్చ రంగు. ఆకుల లాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి. ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వు వంటి రంగు. ఎర్ర మందార పువ్వు వంటి రంగు. నాలుగో కోడి రావాలి. తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి. నీలం బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీల రంగు. ఆకాశం అంటే నీల రంగు. అమ్మా, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా. ఏమైంది? ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంతి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారు లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంతి. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు. తెలియకుండా గుండెలో పట్టది. ఇబ్బంది లేదుగా. ఏమండావు? ఏమి ఇబ్బంది? పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను. ఆ విధంగానైనా నిన్ను చూడొచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీత మామకు కృతజ్ఞతలు చెప్పండి.
కృతజ్ఞతలు పీతమామ, కృతజ్ఞతలు. సంతోషం. మంచి పిల్లలు. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రాము అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా కోళ్లు ఉండేవి. రాము అప్పుడే గమనించాడు అతని దగ్గర ఉన్న ఒక కోడిలో ఒక కోడి గుడ్డు పెట్టడం లేదని. హా, ఈ కోడ్ని నేను ఎలాగైనా అమ్మి తీరాలే. ఎలా అమ్మాలబ్బా? రాము నిర్ణయించుకున్నాడు ఆ కోడిని గ్రామం మార్కెట్లో అమ్మేద్దామని. రాముకి జనాల్ని మోసం చేయడం బాగా తెలుసు. రాము గుడ్డు పెట్టిన కోడిని, ఆ తర్వాత గుడ్డు పెట్టిన కోడి గుడ్డులు తీసుకొని మార్కెట్కి బయలుదేరి వెళ్ళాడు. రాము మార్కెట్కి వెళ్లే దారిలో హా, ఎవరు తను? హౌరా బార్బర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నన్ను ఏమని చెప్పమంటావు రాము? నేను గ్రామంలో ఉన్న సంతకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఏంటి విషయం? నేను ఈ ఆవుని అమ్మడానికి సంతకి వెళ్ళాను. కొద్ది కాలంగానే ఇది పాలు తక్కువగా ఇస్తోంది. అందుకే దీన్ని కొనడానికి ఎవరు ఇష్టపడటం లేదు రాము. ఈ ఆవు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? ఏవని చెప్పమంటావు? చాలా కష్టపడితే లీటరు దొరికింది. అది సరే గాని రాము, నువ్వు నీ కోడిని తీసుకుని గ్రామంలో ఉన్న సంతకా వెళ్తున్నావు? అవును. లేదు లేదు, దీన్ని తీసుకుని నేను మరో చోటికి వెళ్తున్నాను. ఈ కోడితోనా? అది ఈ విషయం మీరు ఇంకెవ్వరికీ చెప్పకండి. ఈ కోడి ఒక మాయా కోడి. ఏమిటి మాయ కోడా? అబద్ధం ఆడకు రాము. మీరు నమ్ముతారో లేదో, కానీ ఈ కోడి రోజుకి 10 గుడ్లు పెడుతుంది. అబ్బో, నిజంగానా? కొన్నిసార్లైతే ఈ కోడి బంగారు గుడ్లు కూడా పెడుతోంది. ఆ? దానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇవిగో ఇక్కడున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు పయనం చేసే కోడి గుడ్లే. ఇది బంగారు గుడ్లు పెడుతున్నందువల్లే నేను దీన్ని చేత పట్టుకునే తిరుగుతూ ఉన్నాను. ఆ? నిజంగానే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అయితే సరే, నమ్మకండి. దీన్ని నేనిప్పుడు ఒక బోన్లో బంధించి ఉంచబోతున్నాను. రోజు సంకలో పెట్టుకుని తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. రాము, దీన్ని అమ్మే ఆలోచన నీకేదైనా ఉందా? మీరడిగితే అది కుదరదు, ఎందుకంటే నాకు పెద్ద నష్టం వస్తుంది. దీనికి నేను ఒక మంచి ధర ఇస్తాను. అలాగే ఈ ఆవును కూడా నీకు ఇస్తాను. ఎంత డబ్బిస్తారు? ఇప్పుడు నా దగ్గర 5 వెండి నాణేలున్నాయి. 5 వెండి నాణేలా? అది కూడా బంగారు గుడ్లు పెట్టే ఈ కోడికా? ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి. ఆ? అయ్యో, నా దగ్గర ప్రస్తుతానికి ఈ బంగారు ఉంగరమే ఉంది. పోనీ ఇదిస్తే నువ్వు ఆ మాయ కోడిని ఇస్తావు కదూ? నిజంగా ఇతను ఒక పెద్ద మూర్ఖుడు. నేను ఇప్పుడు ఈ ఆవుని ఇంకెవరికైనా అమ్మేయాలి. ఏదో ఒకటి చేస్తాను. ఏంటి రాము, నువ్వు ఆవు కూడా పెంచడం ప్రారంభించావా? ఇదిగో, ఇదేమీ మామూలు ఆవు కాదు. ఈ ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి. అలాగా? అది మాత్రమే కాదు, ఇది రోజుకి 30 లీటర్ల దాకా పాలిస్తుంది. కొన్ని సమయాల్లో అయితే 40 లీటర్లు కూడా ఇస్తుంది. నువ్వేమంటున్నావు? 40 లీటర్లు పాలిస్తుందా? అవును,
మొదట్లో నేను కూడా ఈ విషయం నమ్మలేకపోయాను. ఈ ఆవు నాకు 30 లీటర్ల పాలని రోజు ఇచ్చి చూపించింది కూడా. అలాగైతే మరి పాలెక్కడా? నేను దాన్ని మార్కెట్లో అమ్మేశాను. కానీ ఈ విషయంలో నీకే అనుభవం లేదు కదా. లేదు, దీన్ని చూసి చూడగానే దీన్ని వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఇలాంటి ఆవుని వదులుకునేవాడు నాకు తెలిసి ఖచ్చితంగా తెలివి తక్కువవాడు. అది కూడా కరెక్టే. కొన్ని రోజులుగా నాకు ఒక ఆలోచన. నేను కూడా ఒక ఆవు కొందామని. అలాగైతే ఒక మంచి ఆవుని చూసి కొనుక్కోండి. నేను ఈ ఆవుని 20 వెండి నాణేలిచ్చి కొనుక్కున్నాను. నేను మీకు 25 వెండి నాణాలు ఇస్తాను. నాకు నువ్వు ఈ ఆవునిచ్చేయి. ఓ, నన్ను క్షమించండి, నేను దీన్నిప్పుడు అమ్మను. ఇదిగో చూడు రాము, నీకు ఆవు పెంచే అనుభవం లేదు. ఇప్పుడు నాకు ఒక ఆవు అవసరం. మనిద్దరం ఒక మంచి ఒప్పందానికి వద్దాం, సరేనా? ఇప్పుడు మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారే. ఇప్పుడు నేను మీకు కుదరదని చెప్పలేకపోతున్నాను. సరే, తీసుకుని వెళ్ళండి. నేనొచ్చి దీని పాలు మాత్రం పితుక్కుంటాను, సరేనా? మీరు నాకు 25 వెండి నాణేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 ఇస్తే సరిపోతుంది. ఇది వినగానే ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ సంతోషంలో ఆ రైతు ఆవు పాలు పిండడం మర్చిపోయాడు. రాము కేడితనం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? రాము సంతోషానికి అద్దులేదు. పాలు పిండే విషయం గురించి ఏమీ చెప్పకుండా 20 వెండి నాణేలని తీసుకుని ఆ ఆవుని ఆ రైతుకే అమ్మేశాడు. ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది. ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఏ రైతైతే ఆవును కొనుక్కొని వెళ్ళాడో ఆ రైతు ఆవుకి ఎక్కువగా మేతని వేశాడు. కాని ఆ రైతు సంతోషం చాలాసేపు ఆగలేదు. మరుసటి రోజు ఆవు దగ్గర పాలు పిండడానికని వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఏంటి ఇలా అయిపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాము మన్ని మోసం చేశాడు. 30-40 లీటర్లు పాలిస్తున్నాడు, కానీ 2 లీటర్లు కూడా రాలేదే. ఈ ఆవును కొనే ముందే మీరు ఆలోచించుకొని ఉండాలి. ఆవుని కొనేశాను, నన్ను మోసం చేసేశాడు. మళ్ళీ ఆవునైతే ఆడు తిరిగి తీసుకోడు. ఇదైతే నిజం. ఒక్కసారి మనం వెళ్ళి గ్రామాధికారిని కలుద్దామా? అది కూడా కరెక్టే. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఆ రైతు గ్రామాధికారిని కలవడానికి వెళ్ళాడు. ఆ రైతు ఆ సమస్య గురించి గ్రామాధికారి దగ్గర చెప్పాడు. అలా అయితే ఇది విను. వెళ్ళి రాముతో ఏమంటావంటే, నువ్వు చెప్పిన దానికన్నా ఆవు పాలు ఎక్కువగా ఇస్తుందని చెప్పు. అలాగే ఇది కూడా చెప్పు, నువ్వు పిండే పాలన్నిటినీ నాకే ఇస్తున్నావని. ఈ విధంగా అధికారి చెప్పిన ఐడియాను బట్టి రైతు రాము ఇంటి వైపుగా వెళ్ళసాగాడు. రాము ఇంటికి వెళ్లే సమయానికి, రాము, నీకు మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను నా కుటుంబము నీ ఆవు వల్ల తప్పించుకున్నామప్పా. అలాగా? అవును రాము, ఆ ఆవు రోజు 40 లీటర్లు పాలిస్తుంది కదా. నేను ఆ పాలు మొత్తం మన గ్రామ నాయకుడికే ఇస్తున్నాను. సరే రాము, నేను బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం. నేను ఇతనికి ఆవునిచ్చి ఏదైనా తప్పు చేశానా? నేనిప్పుడే వెళ్ళి ఊరి పెద్దను కలుస్తాను. రాము కూడా అధికారిని కలవడానికి ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళాడు. ఎవరయ్యా అది? రామువా? రా బాబు రా. మీకు పాలు అవసరమని తెలిసింది. అవసరమైతే ఉండింది. కానీ ఒక వ్యవసాయి నాకు చాలా రుచికరమైన పాలుని వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు. అది చాలా తక్కువ ధరకి. అబ్బా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఊరి పెద్ద అబద్ధం చెప్పరు అంటే ఆ రైతు చెప్పిందంతా నిజమేనన్న మాట. రాముకి చాలా బాధ కలిగింది. రాము అప్పుడు రైతు ఇంటి వైపుగా వెళ్ళాడు. అరే రా రాము, మా ఆవుకి ఇక్కడ గడ్డి బాగా నచ్చిందంట. అది ఏంటంటే నేను ఈ ఆవుని తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, మళ్ళీ తీసుకెళ్దాని వచ్చావా? అవును. లేదు రాము,
నేనైతే తిరిగి ఇవ్వలేను, ఎందుకంటే నా పరిస్థితినే మార్చేసింది ఆవు. దయచేసి అంత మాట అనకండి. ఈ ఆవుని కొనాలని చాలా ఆశపడ్డాను. ఆ తర్వాతే గట్టిగా నిర్ణయించుకున్నాను. లేదు 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 రాము, నేనైతే తిరిగి ఇవ్వను. నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా నీకు ఇవ్వను. సరే, ఈ ఆవుని మీరు నాకు ఎంత డబ్బిచ్చి కొన్నారో నేను మీకు అంతకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థమవుతుంది. సరే, నాకేమిస్తావో చెప్పు. మీరు నాకు ఎన్ని ఇచ్చారు? ఖచ్చితంగా మీరు నాకు 20 వెండి నాణేలు ఇచ్చారు. బదులుకి నేను 30 ఇస్తాను. ఏంటి 30? అదంతా కుదరదు. మించుమించి 40 వెండి నాణేయాలు కావాలి నాకు. సరే, అలాగే ఇస్తాను. డబ్బు ఎక్కువైతే ఏంటి, దానికి తగ్గ లాభం కూడా ఉంది కదా. వెళ్ళు రాము, వెళ్ళు. ఏ గుంటనైతే నువ్వు తవ్వావో అదే గుంటలో పడ్డావు నువ్వు. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో కుప్పుస్వామి అని ఒకరుండేవారు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద తన వ్యాపార సరుకుల్ని పెట్టుకుని సంతకి వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. సంత నుంచి తిరిగి వచ్చేటప్పుడు కుప్పుస్వామికి చాలా అలసట అనిపించింది. అప్పుడు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. అదే సమయంలో అతని గాడిద కూడా విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టు నీడలో వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది. అది చూసిన గాడిద చాలా భయపడింది. అరే, ఇది పాము కదా, అది ఇప్పుడు మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంది. అయితే మా యజమానిని కాటేయాలని నువ్వు అనుకుంటున్నావా? మనం ఎలాగైనా మా అయ్యగారిని కాపాడుకోవాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే మా యజమానిని కాటేయడానికి వస్తావు. నిన్నేం చేస్తానో చూడు. అరే, పాము! ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు అదే కర్ర తీసుకుని దాని మీద వేసింది? నువ్వేనా? అలా అయితే నా ప్రాణాల్ని కాపాడింది నువ్వే. ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నుండి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఆ తర్వాత కుప్పుస్వామి ప్రతిరోజు తన వస్తువుల్ని గాడిద మీద ఎక్కించి వ్యాపారానికి వెళ్తుంటాడు. సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేది. నా ప్రాణ స్నేహితుడా, నువ్వు ఉత్సాహంతో త్వరగా నడవాలి. రోజంతా కష్టపడి పనిచేస్తేనే నీకు నేను కడుపు నిండా తిండి పెట్టగలను. ఏంటి, అర్థమైందా? అర్థమైంది అయ్యగారు, కానీ ఈ సరుకులు మూటే బరువుగా ఉంది. ఇలా చూడు గాడిదా, నువ్వే కదా నా ప్రాణమిత్రుడివి. నీ మీద నేను అంతటి భారం మోపుతానా? ఇలా చూడు, నీ శ్రమని మర్చిపోయేలా చేయడానికి నేను ఒక మంచి పాట పాడుతాను, విను. పాట? అది కేవలం పాటే కాదు, నీకు సంబంధించిన నిజం. ఏంటి? గాడిద పిల్ల నడుచుకు వెళ్ళు వేగంగా. కుప్పుస్వామి స్నేహితుడా, వేగంగా వెళ్ళు. ఎలా ఉంది నేను పాడిన ఈ పాట? ఇటువంటి పాట వినడానికే నేను ఈ సరుకుల్నే మోయొచ్చులే. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒక రోజున సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత కుప్పుస్వామి తన గాడిదతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. గాడిద మిత్రమా, ఏంటి నువ్వు ఈ రోజు ఇంత వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే, కాస్త త్వరగా రండి అయ్యా. ఇంటికి వెళ్ళాక నేను కాస్త ప్రశాంతంగా పడుకోవాలి.
జాగ్రత్త మిత్రమా. అరే ఏంటి గొంతులో పడిపోయావు? నేను నీకు ముందే చెప్పాను కదా వేగంగా వెళ్ళొద్దని. ఎక్కడ విన్నావు? ఇప్పుడు నిన్ను పైకి ఎలా తీసుకురావాలబ్బా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని జరగదు గానీ ఈ గాడిద మిత్రుడిని ఎలాగోలా పైకి లాగాలి. ఎలాగబ్బా? ఈ విధంగా కుప్పుస్వామి తన గాడిదని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గాడిద మిత్రమా, ఈ వేరు పట్టుకొని పైకి రావడానికి ప్రయత్నించు. నువ్వు ఎలాగోలా పైకి వచ్చి తీరాలి. నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను మిత్రమా? ఆ సమయంలో అటువైపుగా ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కుప్పుస్వామి గుంటలో పడ్డ గాడిదని కాపాడుకోవడాన్ని చూశాడు. కుప్పుస్వామిని ఎగతాళి చేశాడు. ఇలా చూడవయ్యా, గొంతులో పడింది కేవలం గాడిదే కదా, అదే ఈ వేరును పట్టుకొని పైకెక్కి రాలేదయ్యా. అలా అయితే దీన్ని పైకి తీసుకురావడం ఎలా? ఎలాగోలా దీన్ని కాపాడి తీరాలి. ఏమయ్యా, ఇదో పాత గుంతయ్యా. ఆ గాడిదని పైకి తీసుకురావాలని ప్రయత్నించుకో. దాన్ని వదిలేసి వెళ్ళి చేయాల్సిన పని ఏదైనా ఉంటే చేసుకో. అయ్యో, ఇది లేకుండా నేను వెళ్ళను. అలా అయితే ఏడే కూర్చొని చూస్తా ఉండు. తన గాడిదని తను కాపాడుకోలేకపోతున్నానని కుప్పుస్వామి బాధపడ్డాడు. ఆ గుంట పక్కనే కూర్చొని ఉన్నాడు. వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇలా రాత్రి సమయం కూడా వచ్చేసింది. కుప్పుస్వామికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఒక ముని అటువైపుగా వస్తూ ఉన్నాడు. అక్కడ కుప్పుస్వామి ఏడవడం చూసి దగ్గరికి ఆయన వచ్చాడు. ఓ, ఇదే నీ బాధ? నిన్ను నేను ఒక విషయం అడగనా కుప్పుస్వామి? నువ్వు ఎందుకని ఆ గాడిదని ఇక్కడే వదిలేసి వెళ్ళలేదు? ఆ గాడిద నాకు ప్రాణ స్నేహితుడు. దాన్ని ఇక్కడే వదిలేసి నేను వెళ్ళలేను. నిన్నటి నుండి అది పాపం ఏమీ తినలేదు కూడా. నీకు ఆ గాడిద మీద అంత ప్రేమ? అవును. దీన్ని ఇందులో నుంచి కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఓ, అయితే ఏంటి? నువ్వు గాడిద మీద పెట్టుకున్న ప్రేమ చూసి నాకు గర్వంగా ఉంది. ఏదో ఒకటి చేసి నా గాడిద స్నేహితుడిని కాపాడండి. దిగులు పడకు కుప్పుస్వామి, గాడిదని కాపాడేయచ్చు. ముందు కొంచెం మట్టిని తీసుకొచ్చి ఈ గోతులో వెయ్యి. మట్టెందుకు? అవును, ఇందులో వేయడానికే. ఏంటండి, అలా చేస్తే బావి పూడిపోతుంది కదా. నా గాడిద మిత్రుడు కూడా చనిపోతాడు. భయపడొద్దు కుప్పుస్వామి, నువ్వు నన్ను నమ్ము. ముని మాటలు నమ్మి కుప్పుస్వామికి ఇష్టం లేకపోయినా కూడా ఆ మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేశాడు. భయపడొద్దు కుప్పుస్వామి, ధైర్యంగా మట్టిని వేయి. అనుమానించకో, మంచే జరుగుతుంది. కుప్పుస్వామి ఆ గోతులో చూసినప్పుడు గాడిద ఆ మట్టి మీద ఎక్కి నిలబడ్డం చూశాడు. అప్పుడు కుప్పుస్వామి వేగంగా మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేయడం మొదలుపెట్టాడు. కుప్పుస్వామిని చూసి నవ్వుకుంటూ ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కొద్దిగా గాడిద ఆ మట్టి మీద ఎక్కుతూ బయటికి వచ్చింది. నా గాడిద మిత్రమా, నన్ను చాలా భయపెట్టేశావు. ఆ స్వామీజీ నాకు గనక ఈ ఐడియా ఇచ్చుండకపోతే నేను నిన్ను కాపాడుండేవాణ్ణి కాదు. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది. అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది.
ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా? ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్ లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు. నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వద్దున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఈ నది ఎత్తరికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్ లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా. ఇన్నాళ్ళ గుట్టొచ్చానా వానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. అదంతా సరే కానీ నువ్వు కూడా వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు. ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పాచు, ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇత ఆడిషన్స్ వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏదైనా సాధించమను పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్ చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు.
వెళ్ళు వెళ్ళు కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. ఉహూ, ఊ, ఊ. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్ నువ్వు సెలెక్ట్ అయ్యావు. హే ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఈ కోతి పిల్ల? మనల్ని మామిడి పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసే వాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబు అటు వెళ్ళకో. నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది చూసారా? చూసామే, మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు
సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ నా నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈ రోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏయ్, ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా, పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో, ఏ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? అరెరెరెరెరె, తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏయ్ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకు ఇస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఎప్పుడో, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది, అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు.